హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు మడత కాజాని చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఏ స్వీట్ రెసిపీ అయినా సరే సాల్ట్ని యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ వరకు కరిగించుకున్న నెయ్యిని యాడ్ చేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 15 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసేయండి. 15 నిమిషాలు అయిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇలా మీడియం సైజు ఉండల్లా చుట్టుకోండి. నేను తీసుకున్న 1 కప్ మిశ్రమానికి 6 వరకు చపాతీ ముద్దలు వచ్చేసాయండి. వీటిని కొద్దిగా పిండిని అప్లై చేసుకుంటూ పల్చగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ముందుగా ఒక చపాతీని తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. అలానే దానిపైన ఇంకో చపాతీని వేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన కొద్దిగా మైదాపిండిని అప్లై చేసుకోండి. అలానే ఇంకో చపాతీని కూడా యాడ్ చేసుకొని దానిపైన కూడా కొద్దిగా ఆయిల్ని మైదాపిండిని అప్లై చేసుకోండి. ఇలా ఒకదానిపైన ఒకటి 3 చపాతీలను యాడ్ చేసుకున్నానండి నేను. ఇలా చేసుకుంటే కాజాలు అనేవి పొరలుగా వచ్చేస్తాయి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. ఇలా చపాతీని రోల్ చేసుకున్న తర్వాత చివరిగా కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని అతికించుకోండి. ఇలా అతికించుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని 1 ఇంచు గ్యాప్తో కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం చపాతీ మిశ్రమాన్ని ఇలా కట్ చేసుకోండి. వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ముందుగా ఫింగర్తో ప్రెస్ చేస్తూ చపాతీ కర్రను తీసుకొని గట్టిగా కాకుండా నెమ్మదిగా ఇలా ఒత్తుకోవాలి. గట్టిగా ఒత్తుకోవద్దండి, బాగా అతుక్కుంటే కనుక నెమ్మదిగా ఒత్తుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన చపాతీ ఉండలు కూడా ఇలా ముందుగా ఫింగర్తో ప్రెస్ చేస్తూ తర్వాత చపాతీ కర్రతో నెమ్మదిగా ఒత్తుకోండి. గట్టిగా ఒత్తుకోవద్దండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఏ కప్తో అయితే మీరు మైదా పిండిని యాడ్ చేసుకున్నారో ఆ కప్తోనే షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులో 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ని బాగా మెల్ట్ అవ్వనివ్వండి. మెల్ట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. వీటికి చిన్న తీగ పాకం అవసరం అండి. ఇలా చూసారుగా జస్ట్ ఇలా ఫింగర్తో పట్టుకుంటే తీగ పాకం రావాలన్నమాట. వీటిని లోతుగా ఉండే ఒక గిన్నెలోకి టర్న్ చేసుకోండి. అందులో కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. పాకం అనేది దగ్గర పడకుండా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రీఫైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఒత్తుకొని పక్కన పెట్టుకున్న కాజాలని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. నెమ్మదిగా యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది పైకి తులిపోతూ ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండో వైపు నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. అలానే లోపల ఉడకకుండా ఉండిపోతుంది. అలానే సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ అంతా తీసేసుకుంటాయి కనుక ఇలా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండో వైపు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని స్ట్రైనర్తో తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పాకంలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు ఇలా వదిలేసేయండి. 5 నిమిషాలు అయిన తర్వాత నెమ్మదిగా రెండో వైపు టర్న్ చేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. 5 నిమిషాలు అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా కాజాలను కూడా ఫ్రై చేసుకొని ఇలా పాకంలో యాడ్ చేసుకొని 10 నిమిషాలు అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే జ్యూసీగా అలానే ఎంతో టేస్ట్ అయినా మడత కాజా రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే చాలా ఈజీ ప్రాసెస్లో మనం తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.